ఆగండి, ఒక్కసారి ఈ వీడియోని చూడండి. పట్లు, ఇదే మా అందమైన లోయపల్లి గ్రామం. పచ్చని పొలాలు, మంచి మనుషులు, ఇదే లోయపల్లి ప్రత్యేకత. స్వాగతం మా లోయపల్లి గ్రామానికి. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మోటుపట్లు వీడియోస్ అనేవి. ఒకవేళ మీరు మీ బిజినెస్ కి కనుక యూజ్ చేయాలనుకున్నా, లేదంటే మీ విలేజ్ నేమ్ తో యూజ్ చేయాలనుకున్నా, నేను చెప్పే ఈ 3 సింపుల్ స్టెప్స్ ని ట్రై చేసి చూడండి. మీరే మీ ఓన్ గా క్రియేట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 1, ఇప్పుడు మీరు ChatGPT లోకి వెళ్ళి మోటుపట్లు ఇమేజ్ విత్ క్లియర్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి, మనకు మోటుపట్లు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇది మీరు సేవ్ చేసి పెట్టేసుకోండి. స్టెప్ నెంబర్ 2, ఒకవేళ మీరు మీ బిజినెస్ కి ఇంకా యూజ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మీ షాప్ బయట నుంచి ఒక ఫోటో తీసి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ మోటుపట్లు ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేశారు కదా, ఆ ఇమేజ్ తో పాటు మీ షాప్ బయట నుంచి తీసిన ఫోటోని కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసి, ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాంప్ట్ ని అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు మోటుపట్లు ఇమేజ్ మీ షాప్ ముందు వాళ్ళు ఉన్నట్టు మీకు ఒక ఫోటో జనరేట్ అవుతుంది కదా, ఈ ఫోటోని సేవ్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీరు మీ విలేజ్ కోసం చూసినట్లయితే సింపుల్ గా మోటుపట్లు ఇమేజ్ ని మళ్ళీ అప్లోడ్ చేసేసి, ఇక్కడ నేను ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నానో ఈ ప్రాంప్ట్ లో మీరు మీ విలేజ్ నేమ్ ని ఇచ్చేసేయండి. మీకు మోటుపట్లు ఇమేజ్ మళ్ళీ అయితే జనరేట్ అవుతుంది మీ విలేజ్ నేమ్ తో. ఫోటోని సేవ్ చేసి పెట్టేసుకోండి. స్టెప్ నెంబర్ 3, ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫ్లో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ ని క్లిక్ చేయండి. డోంట్ వరీ, నేను లింక్ అనేది డాక్యుమెంట్ లోనే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ లో ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేసేసి, ఇక్కడ నేను ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నానో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మోటుపట్లు డైలాగ్స్ దగ్గర మీరు మీకు నచ్చిన డైలాగ్ ని అయితే చేంజ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే మీరు రేషియో అనేది 9:16 పెట్టుకుంటారా, అది మీ ఇష్టము. ఇక్కడ నేను 10 seconds పెట్టుకుంటున్నాను. వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇలా మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. సో డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ గైడ్ తో పాటు ఎక్కడ ఏం చేంజెస్ చేయాలనేది హైలైట్ చేస్తూ మరి ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఆ డాక్యుమెంట్ మీకు కావాలనుకుంటే సింపుల్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కామెంట్స్ లో డాక్యుమెంట్ అండ్ కామెంట్ చేయండి. నేనే మీకు ఆ లింక్ అనేది సెండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ టుమారో.